నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారున్నారు. మరి ఆయనతో మాట్లాడి చిన్న పిల్లలకి థియేటర్‌లో అనుమతి లేదు అననేసి మనకి హైకోర్ట్‌లో పిటిషన్ ఎయడం అయితే జరిగింది. అసలు అనుమతి లేదు అంటే దానికి పూర్తిగా అనుమతి లేదు, చిన్న పిల్లల్ని రావడానికి అవకాశం లేదు అంటున్నారా? లేకుంటే ఇంకేమైనా ఉందా దీనికి సవరణ అనేది గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్తే అమ్మా. సార్ యాక్చువల్‌గా చిన్న పిల్లలకి పలానా సమయం నుంచి అనుమతి లేదంటున్నారా? లేకుంటే ఎందుకని చిన్న పిల్లలకి అనుమతి లేదు అననేసి హైకోర్ట్‌లో పిటిషన్ వేస్తున్నారు. ఎందుకనంటారు? యాక్చువల్‌గా మనకి ఏ సర్టిఫికేట్ అని ఒకటుంది. యూఏ సర్టిఫికేట్ అని ఉంది. యూఏ సర్టిఫికేట్‌తో యూ క్లియర్ ఉంది. యూ క్లియర్‌కి పిల్లలతో పాటు అందరూ ఫ్యామిలీతో సినిమా చూడగలిగే సినిమా. యూఏ సర్టిఫికేట్ అంటే 18 ఇయర్స్ లోపు తర్వాత సినిమా చూడాలి. యూఏ సర్టిఫికేట్ అంటే అప్పుడు పిల్లలు కూడా చూడకూడదు. అది ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే చూడాలి. ఇది మామూలుగా నార్మ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సెన్సార్ గైడ్లైన్స్ ఇది. కనుక సెన్సార్ గైడ్లైన్స్ ప్రకారంగా మనం సినిమా వేస్తాం. ఒక థియేటర్ ఓనర్‌గా మాకు తెలిసిన పద్ధతి ప్రకారం ఇలాగే వేస్తాం. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇప్పుడు మొన్న ఒక పిటిషన్ ఒకటేశారు. ఆ పిటిషన్ ఏమనేసారంటే, చిన్న పిల్లల్ని ఏ సర్టిఫికేట్ సినిమాలకి ఆటిలకి ఈ థియేటర్‌లో చూడనివ్వకుండా నైట్ అయిపోతుంటప్పుడు, నైట్ అయితే వాళ్ళకి హారర్ మూవీస్ అయన్నీ అయితే ఎఫెక్ట్ వస్తది కాబట్టి, వాళ్ళకి పిల్లలు భయభ్రాంతులు అవుతారు కాబట్టి, నైట్ 11 తర్వాత సినిమా చూడకుండా పెట్టాలి అనేది ఒక పిటిషన్ ఎవరో వేశారు. పూర్తిగా నాకు ఇంకా దాని మీద పూర్తిగా నేనేం చదవలేదు. పూర్తిగా అవగాహన లేదు. ఓకే. చట్టం అయితే దాంట్లో కోర్టు వారు ఏమిచ్చారంటే 11-11 సినిమా చిన్నపిల్లలకి నాట్ అలౌడ్ అని చెప్పేసి ఒక పిటిషన్ ఆర్డర్ పాస్ చేశారు. ఓకే. నేను కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్‌ని మనం అమలు చేయాల్సిందే. కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్‌ని మనం తూచా తప్పకుండా అమలు చేయాల్సిందే. నేనేం అడుగుతున్నానంటే, పిటిషన్ వేసేవారిని గానీ, సామాన్య ప్రజలను గానీ, సెన్సార్ ఆఫీస్ ఎందుకుంది? సెన్సార్ ఆఫీస్‌కి ఈ గైడ్లైన్స్ మరి ఎందుకున్నాయి? నెంబర్ 1. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలతో సైతం మన అందరం కలిపి పెద్ద టీవీలు పెట్టి, హోమ్ థియేటర్లు పెట్టి మనం సినిమా చూస్తున్నాం. ఆ సినిమాలోని చెప్పుకోరాని మొత్తం అబ్యూజ్ లాంగ్వేజ్ అవ్వచ్చు, యూట్యూబ్‌లో అవ్వచ్చు, లేకపోతే మామూలుగా ఓటీటీలు అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు. అంటే మా ఒక్కళ్ళకి సినిమా వాళ్ళకి మాత్రమే సెన్సార్ కావాలా? వెబ్ సిరీస్‌కి సెన్సార్ అవసరం లేదు. అంటే కుటుంబం అంతా సినిమాలో చూస్తారు. వాళ్ళకి వెబ్ సిరీస్ అవసరం లేదా? జబర్దస్త్‌కి అవసరం లేదా? అలాగే టీవీల్లో ఉన్న వాళ్ళకి అవసరం లేదా? నచ్చిందో న్యాయస్థానం ఇచ్చినా దాని గైడ్లైన్స్‌ని తూచా తప్పకుండా పాటిస్తాం. కానీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మాకు టికెట్ తీసుకొని థియేటర్‌లో వస్తే మేము సినిమా వేసేవాళ్ళం మేము. సినిమా టికెట్ లేకుండా, ఏమీ లేకుండా ఖాళీ టీవీలో ఫ్రీగా చూసుకునే ఛానల్స్ నుంచి, బుల్లితెర నుంచి, ఏటీటీ నుంచి, ఓటీటీ నుంచి, ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి దాంట్లో కూడా ఈరోజు పిల్లలు మనకు 3 సంవత్సరాల పిల్లల నుంచి అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నామన్న ఒక సినిమాలో బుల్లితెర ఓటీటీలు చూసే నా కొడుకు నాశనం అయిపోయాడనేదో ఈ డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ప్రజలకు ఒక సంకేతం పంపించారు. బుల్లిరాజు ఏ విధంగా తిట్లు తిడుతూ పాడైపోయాడో, ఏ విధంగా ఆ అబ్యూజ్ లాంగ్వేజ్ మొదలుపెట్టాడో అది సంక్రాంతికి వస్తున్నాడులో చూపించారు. అంటే చూపించారు అంటే దాంట్లో అర్థం ఏంటి? మరి ఇయన్నీ గూడా మరి వాళ్ళకి సెన్సార్ అవసరం లేదని అడుగుతున్నా. మీరు వాళ్ళకి సెన్సార్ పెట్టకుండా, ఆళ్ళ కుటుంబంలో మొత్తం టోటల్‌గా అంత అబ్యూజ్ లాంగ్వేజ్ మొత్తం టోటల్‌గా ఆ పిల్లల ముందు ఒకప్పుడు మదర్, ఫాదర్ తిట్టుకునేవారు. ఆ పిల్లలకి అని అనుకునేవాళ్ళు. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ చూసినా, లేకపోతే టీవీలో చూసినా మనం కొన్ని సీరియల్స్ చూస్తున్నాం. చెప్పుకోలేని పరిస్థితి. మనం వెబ్ సిరీస్ చూస్తున్నాం. అసలు మనం చెప్పలేని పరిస్థితి. మీతో నేను డిస్కస్ చేయలేని పరిస్థితి. మరి ఇలాంటివన్నిట్లికి మన సెన్సార్ ఉండదా? ఇలాంటివన్నిట్లికి మనం సినిమాకి మనం ఏ కోర్ట్‌లో పిటిషన్ ఎయ్యాలి? సెన్సార్‌కి నేను ఇది ఇంకోటి ఎన్నో సార్లు సెన్సార్‌కి నేను కంప్లెయింట్ పెట్టడం జరిగింది. మాకు సెన్సార్ కాదు, ఈ మొత్తం అందరికీ సెన్సార్ ఉండాలి. టీవీలకు కూడా సెన్సార్ ఉండాలి. మీరు రూ. 1000 పెట్టండి ఫీజు. దయచేసి సెన్సార్ లేకుండా పెట్టకండి. వాళ్ళకొచ్చి సెన్సార్ పెట్టరు. మాకొచ్చి సెన్సార్ పెడతారు. మీరొచ్చి మొత్తం చిన్న ఎక్స్‌పోజింగ్ ఉందంటే మాది కట్ చేయమంటారు. వాళ్ళొచ్చి మొత్తం టోటల్‌గా న్యూడ్‌గా కూడా యాక్ట్ చేస్తుంటే కూడా మీరు వెబ్ సీరీస్‌లో ఆటిల్లో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ అయితే మరి చూడలేకపోతున్నాం. భార్యాభర్తలు ఇద్దరు కూడా చూడలేని పరిస్థితి, ఇంటెందుపాది చూడలేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి ఇలాంటివన్నిట్ల మీద కూడా సెన్సార్ పెట్టాలి. సెన్సార్ గైడ్లైన్స్ సమాచార శాఖకు కూడా నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు జాయింట్
సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా పెట్టారు, ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నాను కూడా కౌన్సిల్కి. అయితే నేనేమంటానంటే మరి దాని మీద యాక్షన్ తీసుకోలేని మీరు అత్యున్నత న్యాయస్థానంలో వేసిన పిటిషనర్ని అంటున్నాను నేను. న్యాయస్థానం వారు ఇచ్చిన దానికి తూచా తప్పకుండా మనం పాటించవలసిన బాధ్యత మాకుంది, కన్ఫామ్ పాటిస్తాం. కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి పరిణిలోకి తీసుకొని ప్రతి పిటిషనరు పరిణిలో తీసుకోవాలా, ప్రతి ఒక్కరు పరిణిలో తీసుకోవాలా, రేపు సంసార వారు తీసుకోవాలా. దీన్ని సీరియస్గా దీని మీద సమాచార శాఖ మంత్రి కూడా తీసుకోవాలి, సమాచార శాఖ కమిషనర్ తీసుకోవాలి. వెరీ సీరియస్లీ కూడా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఫ్యూచర్లో మనం దెబ్బ తినేసి రేపు ఫ్యూచర్లో పిల్లలు పాడైపోతారు. 4-3 సంవత్సరాలకే ఐడియా వచ్చిన 4 సంవత్సరాలకే మనం ఏమీ చూడకూడదో పిల్లలు అవి చూస్తూ వస్తారు. అవి రేపు మొత్తం టోటల్గా అతి తక్కువ వయసులోనే కొన్ని ఇబ్బందులు కష్టాలు పడతారు అన్న మాత్రం వాస్తవం. మన పూర్వీకులు ఎప్పుడూ అంటారు, చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేసారు అని అంటారు కదా. ఆ పరిస్థితికి మళ్ళా వస్తుందేమో అన్న ఒక భయం మాత్రం ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ సంసార్ కట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతుంటే కొన్ని బాగా మాట్లాడటానికి కూడా నోరు రాదు. కాబట్టి దయచేసి ఒక్కసారి యూట్యూబ్లు కానీ, టీవీలు కానీ, ఛానల్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ చూసి ఇట్లా సంసార్ పెట్టాలా వద్దా, టీవీకి పెట్టండి, మీరు థియేటర్కి పెట్టారు కదా, వీటికి కూడా సంసార్ పెట్టాలి. మినిమం 500 పెట్టండి ఫీజు, 1000 రూపాయలు పెట్టండి ఫీజు. సంసార్ మస్ట్ అండ్ షుడ్ పెట్టండి. ఏ సర్టిఫికేట్కి ఒకలాగా పెట్టండి. మీరు ఏ సర్టిఫికేటా, యూ సర్టిఫికేటా, ఏ సర్టిఫికేట్ పెడతారో పెట్టండి. మాకు 3 సర్టిఫికేట్ పెట్టారు మీరు. ఏ అంటే హడల్, యూఏ అంటే మరి యూ క్లియర్ అంటే ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు. ఈ 3 సర్టిఫికేట్లు మాకు పెట్టారు కదా, మీరు కూడా టీవీలకు కూడా సంసార్ పెడితే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్, నా విన్నపం. సో చూసారు కదండి సార్ మాటల్లో ఏం చెప్తున్నారు అంటే కనుక ఇక్కడైనా సరే మనం ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సినిమాలతోనే ప్రభావితం అవుతారు, సినిమాల వల్లే పాడైపోతారు అని చెప్పడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమాలే అనేసి ఎవరు చెప్పలేరు. కాబట్టి చాలామంది వెబ్ సిరీస్ చూస్తున్నారు, షార్ట్ ఫిలిమ్స్ చూస్తున్నారు, ఇలా ప్రతిదీ చూస్తున్నారు. కాబట్టి ఈ ఓటీటీస్ కావచ్చు ప్రతి ఒక్కటి ప్రభావితం చూపిస్తుంది. ఒక్క సినిమాకే ప్రభావితం పడుతుంది అంటే అది కరెక్ట్ కాదని అన్నారు. సో దాన్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలంటున్నారు.